హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. మీరు కూడా చూసేయండి. ముందుగా మనం లైనింగ్ తడిపేసి ఆరేసుకోవాలన్నమాట అండి. ఒక నిమిషం ఇలా గుంజాలి, ఎందుకంటే మనకి చింకుతుంది. అప్పుడనే పలుచగా ఉన్న లైనింగ్ కాస్త ఒక చిక్కబడుతుంది అనమాట. మనం సాఫ్గా ఆరేసుకోవాలి. అయినా కూడా ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, లేదనుకోండి సాఫ్గా ఆరేసుకున్నా సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ముందు చివర్లా తడిపాక ఏమవుతుందంటే క్రాస్ అనేది వస్తుందండి. ఈ క్రాసులు తీసేసుకుని చివరలా నీట్గా చేసుకున్నాక ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. చూసారుగా మనకి క్రాస్ ఎలా వచ్చిందో, ఇలా వస్తుంది, ఏమవుదు. ఇదిగోండి చేతులు కట్ చేసుకోవాలి ముందు. ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కదండి, ఇదిగోండి కోరాలు ఇటు సైడ్ ఉన్నాయా, ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేయాలన్నమాట. 4 మడతలు వేసుకుని ఈ హ్యాండ్ కన్నా మనల్ని వాళ్ళు హ్యాండ్ పెంచమన్నారండి పొడవ. ఈ హ్యాండ్ ఎంత ఉందో ఆనవాలు పెట్టుకుంటే కొంచెం పెంచుకోవచ్చు అనమాట అండి. చివర గోట వేస్తాను, అందుకనేసి ఇంక నేను మడతకైతే తీయట్లేదండి. ఇదిగోండి ఎక్స్ట్రా పెంచమన్నారు కాబట్టి ఇంత పెంచుతున్నాను అనమాట అండి. 1 ఇంచ్ వరకు. ఇదిగోండి 1 ఇంచ్ వరకు పెంచాను ఎక్స్ట్రా. ఇది హ్యాండ్ పొడవ చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ కొందా ఇక్కడ నుంచి ఖర్చుకి ఇలా పెట్టుకోవాలన్నమాట అండి. అలాగే చివర కూడా ఇదిగోండి ఇక్కడ మనకి ముక్క జాయింట్ పడుతుంది అనమాట అండి, ఇలా. అలాగే చంక వైపు కూడా ఇదిగోండి ఇలా పెట్టి ఇలా ఇదిగోండి ఖర్చుతో కలిపి పెట్టుకోవాలి. మనకి ఈ చంక లోతు అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ 8 ఇంచులు వచ్చిందా మొత్తం మనకి ఖర్చులతో కలిపి కింద పైన. అలాగే ఇదే 8 ఇంచులు మనం ఈ చివరి కూడా ఇలా ఆనమాలు పెట్టుకున్నాం అనుకోండి, మీకు చంక డౌన్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచులు, 3 మీద ఒక గీత పెడుతున్నాను. 3 పెట్టుకోవచ్చు, 3.25 అయినా పెట్టుకోవచ్చండి. నేను 3 మీద 2 గీతలు పెట్టాను అనమాట. ఇదిగోండి ఇక్కడ 1.25 ఇంచ్ వచ్చేలా చూసుకోండి. ఇదిగోండి 1 ఇంచ్ అయినా 1.25 ఇంచ్ అయినా ఇక్కడ ఇలా రౌండ్ కలుపుకోవాలన్నమాట. మనం ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలి మనకి. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట అండి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ చేసేసుకుంటున్నాము. ఈ ముక్క ఒకటి మనకి సరిపోద్ది అనమాట అండి. ఇదిగోండి ఇలా ఈ మిగిలిన వాటికి మనకి ముక్క జాయింట్ పడుతుంది అనమాట. ఇక్కడికి మనకి చంక రౌండ్ ఖర్చు వస్తుంది. ఇదిగోండి ఫ్రంట్ లోతు తీయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి తీయాలన్నమాట అండి. ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇక్కడికి వస్తుంది మనకి. చూసారు కదా, చిన్న ముక్కలు అయితే జాయింట్ పడతాయి అన్నమాట అండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి. నేను డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను, కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా ఏమనుకోవద్దు. ఇదిగోండి బ్యాక్ పార్ట్ కూడా అంతే. మనం తడిపి ఆరేసాక మనకి ఏమవుతుందంటే క్రాస్లు అనేది కంపల్సరీ వస్తుంది అనమాట అండి. ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ కూడా వాళ్ళు కొంచెం పొడవ అయితే పెంచమన్నారు. ఇదిగోండి పొడవ కొలుస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా ఇదిగోండి మనం ముందు ఖర్చుకి ఇలా ఆనమాలు పెట్టేసుకోవాలన్నమాట. కింద ఖర్చుకి వాళ్ళు కొంచెం పొడవ అయితే పెంచమన్నారండి. ఇదిగోండి ఇక్కడ పెంచుతున్నాను నేను. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ పట్టుకుని ఇదిగోండి నడుము పొడవ కొలుసుకోవాలి ముందు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ఇదిగోండి ఇక్కడ పెట్టేమా ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి కొంచెం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక గీత గీసేసుకుందాం. ఇదిగోండి మీకు అర్థమవుతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ మనం ఇదిగోండి నడుము లూజు ఇదిగోండి ఈ ఖర్చుతో కలిపి ఇలా పట్టుకోవాలి. ఇదిగోండి ఇదిగో చూసారుగా ఇక్కడ కొంత ఖర్చు ఎంతో లేదు, పెంచమన్నారు. ఇదిగోండి నేను ఖర్చుకి ఇక్కడ పెడుతున్నాను. 1 ఇంచు మనకి డాట్స్ కావాలి కదా, అందుకు పెంచాను అనమాట అండి. ఇక్కడ కూడా మనం అంతే, దీన్ని స్ట్రైట్గా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మనం మళ్ళీ సంక దగ్గర రౌండ్ కొలుసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి ఈ పొడవు పెంచమన్నారండి. పెంచింది ఎక్స్ట్రా ఉంచుతున్నాం కాబట్టి మనకు సరిపోద్ది. కిందకి దించొద్దు అన్నారు, ఈ మెడకి సరిపడగానే పెట్టాలి అంటే ఈ ఎక్స్ట్రా ఉంచమన్నారు. ఇప్పుడు మనం ఇలా కొలుసుకోవాలన్నమాట మెడ అనేది. టేప్తో అయితే 2.5 పెట్టుకోవచ్చండి, టేప్తో కూడా పెడతాను, కానీ ఒకసారి ఇలా కొలుద్దామనేసి కొలుస్తున్నాను నేను. ఇదిగోండి ఇలా
కింద వెడల్పు వచ్చింది చూసారా, ఇక్కడికి వచ్చింది మనకి. మనం మళ్ళీ ఒకసారి నేను ఆనమాలు పెట్టాను, టేప్తో కూడా కొలుస్తానండి. ఇదిగోండి కరెక్ట్గా 2.5 వచ్చింది. 2.5 మీద ఒక గేర్ తగ్గింది కానీ 2.5 అయితే పెడుతున్నానండి. అలాగే కింద కూడా 3, ఇదిగోండి 3 ఇంచులు మనం ఇక్కడ ఇలా కలిపేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వచ్చి 1/4 ఇంచు అనమాట అండి. ఎక్కువ రౌండ్ లోతు కావాలన్న వాళ్ళకి ఒక 1/4 ఇంచు పెట్టుకోవచ్చు. ఎక్కువ లోతు వద్దన్న వాళ్ళకి కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు అనమాట అండి. ఇదిగోండి రౌండ్ ఇలా గుండ్రంగా వస్తుంది అనమాట అండి. ఇలా గీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా మెడ అనేది బాగా వస్తుందండి, నీట్గా చక్కగా వస్తుంది అద్దినట్టుగా. చూసారు కదా మనకి మెడ అయిపోయింది. ఇది 2.5 పెట్టాము. ఇప్పుడు షోల్డర్ వచ్చి 3.5 పెడుతున్నాం. మొత్తం మనకి 6 ఇంచులు వస్తుంది అనమాట అండి. ఇది ఖర్చులకు పోను 3 ఇంచులు మిగులుతుంది అనమాట. చంక డౌన్ వచ్చి నేను 6.5 పెడుతున్నానండి. కాదు సారీ, చంక డౌన్ వచ్చి నేను 6.5 పెడుతున్నానండి. వీళ్ళకి 6.5 పడుతుంది. ఇంకోండి మనం పెట్టుకున్న ఆనమలకి కొంచెం 1/4 ఇంచు తేడా సరిపోయింది. ఇక్కడ కూడా ఇలా ఒక ఆనమలు పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి బుసకలా రాదనమాట. ఇలా సమానంగా వస్తుంది కాబట్టి క్లాత్ అనేది ఏమొద్దంటే ఇక్కడ ఎక్కువ ఉండిపోయి క్లాత్ ముడతలా వస్తుంది. ఇప్పుడు మనకి సరిపోద్ది అనమాట. ఇక్కడ వచ్చి 1.5 ఇంచు అనమాట అండి. ఇదిగోండి 1.5 ఇంచు వచ్చింది చూసారా, 1 ఇంచు 1/4 ఇంచు ఇలా రౌండ్ అనేది ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. చంక రౌండ్ కొలుచుకుందామండి. మనం ఖర్చు పెంచుకున్నాం కదా, ఇది పైన ఖర్చుకండి. ఇదిగోండి ఇదిగోండి కొంచెం ఖర్చు పెంచుకున్నాం కదా, సరిపోతుంది అనమాట మనకి. ఇక్కడికి వచ్చింది కుట్టు టైప్లు మనకి, ఇదంతా ఖర్చులోకి అనమాట అండి. చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. ఇదిగోండి ఇలా మెడ దగ్గర నుంచి ఇలా గుండ్రంగా మెల్లగా కట్ చేసుకున్నామంటే రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట అండి. దీనికి గోటేస్తాం కదా, అందుకు కొంచెం మనం గీసుకున్న వార కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇదిగోండి ఇక్కడ లైట్గా క్రాస్ తీద్దాము, వీళ్ళకి ఎక్కువ ఖర్చు రాకుండా ఉంటుంది అనమాట సైడ్. చూసారుగా మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. రౌండ్ షేప్లు అనేది ఇలా ఏమన్నా హెచ్చు తగ్గులున్నా ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట అండి మనం. మనకి హ్యాండ్ బ్యాక్ పార్ట్ 2 కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఏమీ లేదండి. ఇదిగోండి కూరలు అనేవి కానీ ఇలా క్రాస్ అనేది వేసుకోవాలి. ఇటైనా వేసుకోవచ్చు, మనం ఇటైనా వేసుకోవచ్చు. మొక్క సరిపోయిన దాన్ని బట్టి చూసుకుని ఇలా అయినా వేసుకోవచ్చు అండి, ఇలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు మన ఇసుని బట్టి. ఈ మెడ వైపు మన వైపు వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా మూలకి వేయాలి ఫ్రంట్ క్రాస్ కటింగ్ అయితే. అదే స్ట్రైట్ కటింగ్ అనుకోండి ఇలా వేయాలన్నమాట ఫ్రంట్. ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ కదండి, అందుకనేసి ఇదిగోండి ఇలా చాలా ఈజీ అండి. ఫ్రంట్ ఉత్తిన అయిపోద్ది మనకి. ఇదిగోండి ఇలా ఆనమాలు పెట్టేసుకుంటామా చంక చుట్టూరు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంతే. ఇదిగోండి ఇలా అంతే. చూసారు కదా, ఇలా ఆనమాలు పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేది. అలా కొంచెం మడతేసి ఆనమాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి పొడవు కొలుసుకోవచ్చు మళ్ళీ. ఇదిగోండి మెడ ఇలా పట్టుకుని ఇదిగోండి కొంచెం దీని మీద తగ్గించాలి, అందుకు దీంతో కలిపి కొలిసేస్తున్నాను నేను. ఖర్చులో కలుతుంది కాబట్టి మనకి సరిపోద్ది అనమాట అండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఖర్చుకి సాగేవైతే ఎక్స్ట్రా ఉంచకపోయినా ఏమవదండి, ఎందుకంటే కుట్టేటప్పుడు సాగుతాయి కదా. ఇదిగోండి రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఎక్కువ రౌండ్ వద్దన్న వాళ్ళకి ఇలా పైకి పెట్టుకోవచ్చు అనమాట ఇలాగా. అలా కాకుండా ఎక్కువ రౌండ్ కావాలంటారు కదండి, చెస్ట్ మీద కంటా కొంతమంది అడుగుతారు, వాళ్ళకి ఇలా రౌండ్ అనేది దించాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ పొడవ ఇక్కడ కొందండి, ఇక్కడ కొంది ఖర్చుకు కావాలి మనకి, డాటుకు కావాలి. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్
ఇలా ఎక్కువ సాగదీయకూడదు అనమాట, ఇలా పట్టుకోవాలి మనం అంతే. ఇదిగోండి ఇలా చూసారా, సరిపోయింది. మనం మడత వేసుకున్న కాడికి పెరిగినా తగ్గినా ఏమవుదో, గీత ఉత్తినే మనం ఆనమాలకే పెట్టుకుంటాం అనమాట ఇది. ఎందుకంటే ఇలా చూసారుగా మనకి పక్క పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పక్కన కొలుసుకుందాము. ఇక్కడ మనకి ముక్క జాయింట్ పడుతుంది, బ్యాక్ పార్ట్ కొంచెం పెంచుకున్నాం కదండి, ఇక్కడ మనం దించుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి చిన్న ముక్క జాయింట్ అయితే పడుతుంది, ఇదిగోండి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇలా మనకి లోతు ఫ్రంట్ పార్ట్కి మనకి సంఖ వైపు చిన్నగా లోతు తీసుకోవాలి కదండి, ఒక 1/2 ఇంచు. ఇక్కడికైతే ఇలా కలిపేసుకోవాలన్నమాట అండి. చూసారు కదా, మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఇక్కడ డాట్ వస్తుంది మనకి, చూపిస్తాను. కట్ చేసేస్తున్నానండి. కట్ చేసాక ఆనమాలు పెడతాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మీరు కొలుసుకొని జాగ్రత్తగా కట్ చేసుకుంటే మీకు కూడా బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ముందు పేపర్ కటింగ్ చేసుకోండి, మీకు బాగా వస్తుంది అనమాట. క్లాత్లు అనుకోండి పాడవుతాయి కదా, ఇలా మనం పెట్టుకున్న ఆనమాల వార ఇలా కటింగ్ చేసేసుకోవడమేనండి. ఇదిగోండి ఇక్కడ ఇలా కొంచెం తీసుకున్నా మనం కుట్టేటప్పుడు కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మనకి ఇక్కడ చిన్నగా ముక్క అయితే జాయింట్ పడుతుంది అనమాట అండి. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే మనం మెయిన్ పార్ట్ కవర్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఆనమాలు పెట్టుకోవాలన్నమాట డాట్ వేయడానికి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 2 ఇంచులకి ఆనమాలు పెట్టుకోవాలి. ఈ 2 ఇంచులకి మధ్యలో మళ్ళీ 2.5 ఇంచుల ఆనమాలు పెట్టుకోవాలి. ఇలా ఈ డాట్ ఉండే సైజుని బట్టి ఆనమాలు పెట్టుకోవాలండి. ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా, చిన్నగా పెద్దగా అలా. ఇదిగోండి ఇదొక డాట్ అనమాట అండి మనకి. చూసారు కదా, ఇలా చిన్నగా కట్స్ పెట్టేసుకున్నారనుకోండి మీకు కుట్టేటప్పుడు అర్థమవుతుంది అనమాట. అంతే అండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసేసుకుందాము. షేప్ బెల్ట్ ఇదిగోండి 2 సమానంగా పెట్టుకోవాలి. ఇలాగ మనం క్రాస్లు ఉన్నాయి కదండి, లాగేసుకుని కారాలు ఉన్నాయి సమానం చేసుకోవాలన్నమాట. ఇది షేప్ బెల్ట్ కూడా మనం దీనికన్నా పెంచాలండి, ఖర్చు లేదు కదా దీనికి. షేప్ బెల్ట్ కూడా పెంచుకోవాలన్నమాట మనం. ఇదిగోండి ఇదంతా ఇలా మెయిన్ పార్ట్ మనకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట అండి. ఇలా కింద మడుస్తాను కదా నేను, ఇదిగోండి ఇలా మడత వస్తుంది కదా, ఇదే బ్లౌజ్ అనుకోండి ఇలా ఎక్స్ట్రా ఉంచి పెంచుకోవాలి. ఇది లోపల ముక్క కాబట్టి మనకి ఎక్కువ అవసరం ఉండదు. ఇదిగోండి నేను ఇంత అయితే పెంచాను. మనకి ఇది కొంచెం పొడవు ఎక్కువ తీసుకున్నా ఏమవుదండి, కుట్టేకైనా మనం కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ అనేది. ఇదిగోండి అంతే షేప్ బెల్ట్. ఆది బ్లౌజ్ని బట్టి కొలుచుకొని తీసేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట అండి. ఇదిగోండి ఇలా ఫ్రంట్ వైపుకి వచ్చే సైడ్ ఇలా ఆనమాలు అనేది పెట్టుకోవాలన్నమాట అండి. అంతే అండి. ఇందులో మనం నడుము బెల్ట్ అవి తీసుకుని ఇంకో షేప్ బెల్ట్ వస్తే తీసుకోవచ్చు. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ వేసుకుని కట్ చేసుకుందాము. హ్యాండ్ ముక్కలు జాయింట్ ఇవన్నీ కూడా మనకి ఈ ముక్కలో వేసుకోవాలన్నమాట అండి తీసుకుని. చూసారుగా మనకి ఎన్ని పార్ట్లు వచ్చినాయి మొత్తం, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ షేపు నడుము బెల్ట్, అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి, చిన్న 3 పెద్ద 3 6 భాగాలు వస్తాయి అంతే. చాలా ఈజీ అనమాట అండి. ఇదిగోండి ఇప్పుడు మనం మెయిన్ పీస్ కట్ చేసుకుందాము. ఈ మెయిన్ పీస్ ఏంటంటే చూసారు కదా, ఈ డిజైన్ అనేది ఇలా ఉంది కదా, ఇలా వేసుకోవాలన్నమాట. అంటే మొత్తం ఒకవైపుకే వచ్చేలాగా వేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇదిగోండి కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను, తర్వాత మనం తీసుకోవచ్చు. కుట్టేటప్పుడు దాన్ని మనం షేప్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇదిగోండి ఇలా వేసుకుని ఇలా డిజైన్ వచ్చినాయి అన్ని చూసుకోవాలన్నమాట. అటు ఇటు వేయకుండా ఉత్తి అనుకోండి మనం ఎటు సైడు ఒక సైడ్, అటు హ్యాండ్స్ ఒక సైడు బ్యాక్ పార్ట్ వేసి తీస్తాము, ఇలాంటివి తీయకుండా. ఇదిగోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం. ఈ మెయిన్ పార్ట్ కొంచెం ఐరన్ చేశాను అనమాట అండి, ముడతలు ముడతలుగా ఉందని. చూసారు కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ పార్ట్ వచ్చి
కుట్టాక మనం తీసేసుకోవచ్చండి చుట్టూరు కూడా. ముందే మనం కట్ చేస్తే ఏమవుతుందంటే ఇవి సాగుతూ ఉంటాయి కదా, అందుకనేసి ఫ్రంట్ పట్టు ఇలా వేసుకోవాలి క్రాస్గా. చూసారు కదా, ఇదిగోండి సరిపోయింది మనకి పొడవైతే. ఇవి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయండి, అంచులు ఉన్నా కూడా ఏమవుదు. ఇలాగస్ట్రా చుట్టూరు ఉంచుకోవాలన్నమాట. ఫ్రంట్కి అయితే మొక్క ఉంటే కొంచెం ఎక్కువే ఉంచుకొని తీసుకోవచ్చండి, మొక్క లేదనుకోండి కొంచెం దగ్గరగా తీసుకోవాలన్నమాట. మొక్క ఉంటే అలాగో పర్లేదు, కత్తిరించుకుంటాం కదా, మొక్క లేకపోతే సరిపోదు కాబట్టి. ఇదిగోండి మనకి హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా వచ్చేసినాయి కదా. ఇప్పుడు వచ్చి ఇది ఉక్సుల పట్టీకి, తాళ్ళు పట్టీకి తీస్తాం కదా, తాళ్ళు పట్టీ కానీ ఇలాంటివి వేయకూడదండి, పీస్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని లైనింగ్ లోనే మనం వేసేసుకోవాలి. ఇంకేట వచ్చి మనకు కావాల్సింది షేప్ పట్టీ ఒకటేనండి. షేప్ పట్టీ ఇంక మనం ఏదైనా వేసేసుకోవచ్చులేండి. ఇది ముడతలుగా ఉంది, ఇక్కడ సరిపోదు మనకి, ఇందులో వేసేద్దాం. అంచు ఉంది కదా, ఇదిగోండి ఈ అంచులో వేసేయచ్చు. ఇలా అంటుకుపోతుందండి బాగా క్లాత్. ఇదిగోండి ఇలా తీసేసుకుని చివరి తీసేస్తున్నాను. ఇలా చుట్టూరు మనం సమానం చేసుకుని ఎదురువైపుకి వచ్చేలాగా ఆనమాలు పెట్టుకోవాలి. మనకి ఇలా వస్తుంది అనమాట అండి మడత. ఇలా అది బ్లౌజ్కి ఉంది కదా, అలా. ఇంతే అండి, చూసారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.